అన్న నా పేరు బి హేమలత అన్న, బాలుకి అక్కని. మా బ్రదర్ కర్నూలు వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. గత ఆగస్టు 22వ తారీఖు మా తమ్ముడి మీద అక్రమ కేసు పెట్టి కార్ సీజ్ చేసి 20 లీటర్ల సారాయి పోలీసు వాళ్ళే పెట్టి కార్ సీజ్ చేసేసి దాని మీద అక్రమంగా కేసు పెట్టారు. దానిపైన మేము మా బ్రదర్ ఇక్కడ లేకున్నా కూడా వాళ్ళే కేసు పెట్టుకున్నారు. కేసు పెట్టుకొని దానిపైన మా బ్రదర్ని తీసుకుపోవాలని చూస్తున్నారు. మేము హైకోర్టు కేసుకొని మేము బెయిల్ తెచ్చుకున్నామన్న. దాని తర్వాత మా కారు కూడా సీజ్ చేసినారు. 0567 కారు XUV 500 వైట్ కలర్ కారు సీజ్ చేసినారు. 8 months కార్ స్టేషన్లోనే ఉంది. తర్వాత తెచ్చుకున్నాము. దాని తర్వాత మమ్మల్ని చాలా ఒత్తిడికి గురి చేస్తున్నారన్న. వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకుపోవాలని చెప్పేసి ఊరికి అక్రమంగానే వచ్చి తీసుకుపోవాలా, సిఎస్ఆర్ పిలుస్తున్నారు, వెంట పడుతున్నారన్న. మా తమ్ముడు బండి మీద పోతుంటే కూడా వెనకాల పోలీసు వాళ్ళు వెంటబడి మరి లాక్కొని పోవాలని చూస్తున్నారు. మొన్న కూడా నేను అడ్డం పన్నానన్న. ఆ తర్వాత మా బాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాడు. కర్నూలులో ఉండట్లేదు, హైదరాబాద్లో ఉంటున్నాడు. తర్వాత ఇప్పుడు అబ్బాయి అక్కడ మెడికల్ కోడింగ్ చేస్తున్నాడు. మా తమ్ముడు ఫిజియోథెరపీ డాక్టర్ అన్న LVTG కాలేజ్లోనే వర్క్ చేసినాడు. ఇప్పుడు LVTG కాలేజ్లోనే వర్క్ చేసి ఇప్పుడు మెడికల్ కోడింగ్ చేస్తున్నాడు, మాస్టర్స్ చేయాలని చెప్పేసి. ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు వాయిదా ఉన్నందుకు నిన్న మొన్న వచ్చాడన్న. ఈరోజు పొద్దున వాయిదా కూడా పోయి వచ్చాడు. వేరే కేసు ఇంతకుముందు చిన్నది చికెన్ షాప్ అలా ఏదో గొడవ జరిగింది. వాళ్ళు మాకు కాంప్రమైజ్ లెటర్ కూడా రాసి ఇచ్చారు. కాంప్రమైజ్ లెటర్ కూడా నా దగ్గర ఉంది, అన్నీ ఉన్నాయి. పోలీసు వాళ్ళు నాకు కాల్ చేసి ఇంతకుముందు అదే టైంలో ఒక రికార్డింగ్ కూడా నా దగ్గర ఉందన్న. రిటర్న్ వాళ్ళు కానిస్టేబుల్స్ కాల్ చేసి మీ బ్రదర్ ఎక్కడ ఉన్నాడో పట్టిస్తే బాగుంటుంది, లేకుంటే కానీ మీ మీద, మీ అమ్మ మీద, మీ హస్బెండ్ మీద, అందరి మీద కేసులు పెడతాము, అప్పుడు మీరు కూడా ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి అన్నారు. నేను కూడా వాదించడం జరిగిందన్న. ఎందుకు పెడతారన్న, ఏ విధంగా పెడతారు మా మీద కేసులు, ఏం చేసినామని పెడతారు? అసలు మా హస్బెండ్ ఇక్కడ ఉండడు, వేరే ఊళ్ళో పనిచేసేది, ఆయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మీరు ఏ విధంగా కంప్లైంట్ పెడతారు మా మీద అని చెప్పేసి నేను అడగడం కూడా జరిగింది. ఆ రికార్డింగ్స్ కూడా నాతో ఉన్నాయి. తర్వాత ఇది మాకు పొలిటికల్ ప్రెజర్ అని కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్న వాళ్ళు ఈ విషయం అని చెప్పేసి. పొలిటికల్ ప్రెజర్ అయితే మేము ఏం చేయలేమన్నా, మేము ఏదైనా చేసింటే మీకు ఇది చేస్తామంటే మీరు పిరికి పందలాగా పారిపోతున్నారు, మీరు స్టేషన్కి వచ్చి మాట్లాడాలంటే మేము పిరికి పందలాగా పారిపోకుండానికి మీరు నిజాయితీగా పోలీసు వాళ్ళు మాకు సహకరించి ఉంటే కూడా మేము స్టేషన్కి వచ్చి మాట్లాడతామన్నా. ఏమి చేయకుండా అక్రమంగా రాండి అంటే ఎక్కడికైనా రావాలన్నా. మేము ఇంతకుముందే మా బ్రదర్ని తీసుకొని పోయి కాళ్ళు చీల్చి మోకాళ్ళ మీద వేసి ఇప్పటికి కూడా మా బ్రదర్ నడవలేకపోతున్నాడు. దాన్ని సిఐ శేషయ్య సార్ లైవ్లో వీడియో తీసుకున్నాడంట. మరి ఎంత పైశాచిక ఆనందం వీళ్ళు పొందుతున్నారు అనేది నాకు అర్థం కావడం లేదన్నా. మనిషిని కాళ్ళు బోర్లో పెట్టి చేతులు గ్రిల్ కట్టేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కాళ్ళని చీల్చినారన్న. ఇప్పటికి కూడా కాళ్ళు వణుకుతున్నాయి. అబ్బాయికి టెస్టిస్ కూడా వస్తుంది, మొత్తం పెనిస్ మొత్తం అంతా వస్తుందని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో టీడీపీ కార్యకర్తలు మరి పోలీసు వాళ్ళు మాకు అర్థం కావడం లేదు. మరి ఈ రోజు కూడా చూసుకుంటే నేను అన్నం తింటున్నానన్న, పోలీసు వాళ్ళు వచ్చారు, మా బ్రదర్ అలా కూర్చున్నాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఏం బ్రదర్ ఎవరు మీరు అని అడిగితే 3 ton వాళ్ళమని చెప్తున్నారు. ఒక అతను శేఖర్ కానిస్టేబుల్ అన్న సివిల్ డ్రెస్లో వచ్చినారు, మామూలుగా మన యూనిఫామ్లో రాలేదు. ఎవరు బ్రదర్ మీరు అని అడిగితే బయటికి పోయేసరికి 3 ton వాళ్ళము అనేసి అన్నారు. ఏమన్నా ఎందుకు వచ్చినారో అనేసరికి మా బ్రదర్ లోపలికి వచ్చేసినాడు. ఏమన్నా అని చెప్పేసి నేను తినేదాన్ని లేచి బయటికి పోయినాను. బయటికి పోయి అడుగుతుంటే సిఎస్ఆర్ తీసుకురమ్మంటున్నారు అన్న. ఎందుకు, ఏం ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు వారంటీ ఇవ్వండి, లేకపోతే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయండి దేనికని చెప్పేసి అంటే కూడా లేదు మాకు తెలియదు, సిఎస్ఆర్ పిలుస్తున్నారు రావాలి అని చెప్పేసి అన్నారు. మేము కొంచెంసేపు నేను మా మదర్ ఆర్గ్యూ చేస్తున్నాము. సో నాయుడు అనే కానిస్టేబుల్ సార్ వచ్చేసి కిందకి మెట్ల దగ్గరికి వెళ్ళి సిఎస్ఆర్ కాల్ చేస్తున్నారు. సిఎస్ఆర్ ఫస్ట్ తీసుకొని రా అనేసి అన్నారు. వెంటనే ఆయన లోపలికి వచ్చి తీసుకోవడానికి వస్తుంటేనే మేము అడ్డం పన్నాం. ఆయనకి అడ్డం పడితేనే మా మదర్ని దుబ్బేస్తే మా మదర్ కింద ఉన్నారు. వెంటనే నేను వీడియో తీసుకుంటున్నాను, మా బ్రదర్ వెంటనే కట్ చేసుకున్నాడు. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి కానిస్టేబుల్ నాయుడు అని వచ్చేసి నా ఫోన్ లాక్కోవడానికి ట్రై చేసినారు. ఫోన్ కూడా కింద పడి పగిలిపోయింది. నేను అట్లే లైవ్లో వీడియో తీసేసి మొత్తం యూట్యూబ్లో అంతా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కట్ చేసుకున్న తర్వాత నేను వీడియో తీసుకుంటున్న తర్వాత ఫోన్ లాక్కున్న తర్వాతనే బయటికి వెళ్ళిపోయినారు. ఇది ఎందుకు మా మీద ఇంత పైశాచిక ఆనందం పొందుతున్నారో, ఈ రకమైన హరాస్మెంట్ ఎందుకు, మేము అన్నం తింటున్నామో రక్తం తింటున్నామో కూడా మాకు అర్థం కాని స్టేజ్లో మేము ఉన్నాము. ఎందుకు మమ్మల్ని ఈ రకంగా హరాస్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు, టీడీపీ వాళ్ళు? రాజకీయం అంటే ఇది కాదన్న రాజకీయము. చాలామంది బయట అన్నం లేకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వాళ్ళకి చూడండి అన్న రాజకీయం. దయచేసి మేము మొక్కుతున్నాము మా ఫ్యామిలీకి, మా తమ్ముడికి, ఎవరికి ఏమైనా కూడా టీడీపీ వాళ్ళు 3 ton వాళ్ళే, మెయిన్గా 3 ton శేషయ్య సార్ మమ్మల్ని దయచేసి వదిలిపెట్టండి. మేము విన్నపం చేస్తున్నాం, మేము మొక్కుతున్నాం మీకు, దయచేసి మమ్మల్ని మా తమ్ముడిని వదిలేసేయండి సార్ ప్లీజ్. నా పేరు హేమలత అండి, కర్నూలు వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్. బాలు వాళ్ళ అక్కని నేను. బాలు వాళ్ళ అమ్మనైనా నేను నా పేరు విజయలక్ష్మి. నా కొడుకును టీడీపీ వాళ్ళు 3 town వాళ్ళు చాలా హరాస్ చేస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం ఆగస్టులో తీసుకొని పోయి నా కొడుకు మీద సారాయి కేసు పెట్టి, నా కొడుకు ఫిజియోథెరపీ డాక్టర్, మా వారు లేరు, మా వారు చనిపోయినారు, అయినా కూడా నేను బాగా చదివించిన నా కొడుకుని, అలాంటి పిల్లోడిని కేవలము రాజకీయంలో ఉన్నాడు, వైసీపీలో ఉన్నాడు అని చెప్పి నా కొడుకుని చాలా హరాస్ చేసినారు. స్టేషన్కు తీసుకొని పోయి తర్వాత లేనిపోని కేసులు పెట్టి నా కొడుకును చంపేయాలని చూస్తున్నారు నాయన. నాకు ఈరోజు కూడా నా కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు, నేను పేషెంట్ని
వాయిదా ఉందని చెప్పి వచ్చినాను నా కొడుకు. అలాంటి పిల్లని అన్నం తినే పిల్లోని లాక్కొని పోతుంటే నేను అడ్డం పడినాను. నేను నా బిడ్డ అడ్డం పడితే నా బిడ్డను చెయ్యి ఇరిసినాడు. అతని పేరు నాయుడు అంట, శ్రీ టౌన్ కానిస్టేబుల్. అతని పేరు నాయుడు. నా కొడుకుని లాక్కొని పోతుంటే నేను నా బిడ్డ అడ్డం పడితే నా బిడ్డను చెయ్యి ఇచ్చినాడు. నన్ను దొబ్బితే నేను కింద పడినాను. నా కొడుకు చెయ్యి కట్ చేసుకొని సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చినారు. కేవలము వైసీపీలో ఉండాలనే దురుద్దేశంతో నా కొడుకును చంపేయాలని చూస్తున్నారు. శేషయ్య, మెయిన్ శేషయ్య, టీడీపీ వాళ్ళు. నా పేరు బాలు, నేను కర్నూలు టౌన్ విజింగ్ ప్రెసిడెంట్. గతంలో 2025 ఆగస్టు 24వ తేదీ నా పైన అక్రమ కేసులు పెట్టి సారాయి కేసులు బనాయించి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు. నేను హైకోర్టుకి వెళ్ళి యాంటీసెప్టర్ బెయిల్ తీసుకొని వచ్చుకున్న తర్వాత కూడా కారు స్టేషన్లోనే 8 నెలల నుంచి 9 నెలల క్రమంలో 9 నెలల వరకు కారు స్టేషన్లో ఉంచుకొని కారు నేను మరీ హైకోర్టుకి వేసుకొని రిలీజ్ ఆర్డర్ తీసుకొని వచ్చుకొని నా కారు నాతో ఉంది. ఇప్పుడు నా కారు XU500 AP 290567 అది కారు, వైట్ కలర్ XU500. నన్ను కేవలం రాజకీయ ఒత్తిళ్లతో చాలా హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. కేవలం ఒకటే, నేను వైఎస్ఆర్సీపీకి పని చేయకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండకూడదు. వాళ్ళకి ఒకటే కోరేది, ఏదైనా ఉంటే రాజకీయ కోణంలో ఏదైనా ఉంటే మీరు ఏదైనా చూసుకోండి, కానీ ఒకటి, నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా పని చేయకూడదు, మోహన్ రెడ్డి అన్న దగ్గర ఉండకూడదు, నేను మోహన్ రెడ్డి అన్నకు పని చేయకూడదు అని చెప్పి నన్ను ఇంత రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఈ క్రమంలో నన్ను ఇంతగా ఒత్తిళ్ళు చేసి నన్ను ఇంత ప్రెజర్ చేసి నన్ను హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు వచ్చింది కూడా ఒకటే, వాయిదా ఉందని చెప్పి వచ్చాను. నేను హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటా ఉన్నాను. నేను మా అమ్మ పేషెంట్ అయినా కూడా నేను ఈ రాజకీయ ఒత్తిళ్లతో నేను తట్టుకోలేక, నేను పోలీసు వాళ్ళ హరాస్మెంట్ తట్టుకోలేక నేను ఇక్కడ వద్దు అని చెప్పేసి హైదరాబాద్లో బ్రతుకుతూ ఉన్నాను. నేను అయినా కూడా ఈరోజు వాయిదా ఉందని చెప్పేసి వస్తే కూడా నన్ను మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొని నన్ను తీసుకుపోగా మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు ఎందుకు తీసుకుపోతున్నారంటే, మేమేం చెప్పాం, మీరు స్టేషన్కి రండి, మేము వస్తాం స్టేషన్ కంటే, లేదు మాకు కివాటి వచ్చింది, మీకు కివాటిలో రావాలి అని చెప్పి ఇంత భయభ్రాంతులకు గురి చేశారు. ఆల్రెడీ ఇది వరకు అట్లాగే నన్ను ఇంతకుముందు పిలిపించి చాలా చిత్రహింసలు పెట్టారు నాకు 310 పోలీసు వారు. నేను ఒకటే చెప్పేది, ఏదైనా నా తప్పు, నేను కానీ ఎవరినైనా నేను నా మీద జిల్లా బహిష్కారం నోటీస్ కూడా ఇచ్చారు జనవరి 9వ తేదీ. నేను కలెక్టర్ గారికి నేను విన్నవించుకున్నాను, మేడం నేను ఒక ఫిజియోథెరపీ డాక్టర్ని, నేను చదువుకున్నాను, నేనేం రౌడీజం, నా మీద రౌడీ షీటర్ లేదు, నేనేం రౌడీని కాదు, నా మీద ఎటువంటి కేసులు లేవు, వీళ్ళు అక్రమంగా పెట్టిన కేసులు మేడం అని చెప్పేసి నేను హైకోర్టుకి నోటీస్ వేసుకొని అక్కడ నుంచి మళ్ళీ నోటీస్ పంపించగా అది ఆగింది. నేను ఒకటే కోరేది, నేను ఏదైనా చేశానా చెప్పండి, నాకు ఎందుకు నన్ను ఇంత రాజకీయ ఒత్తిళ్లతో, ఇంత ప్రోద్బలంతో నన్ను ఇంత హరాస్ చేస్తూ ఉన్నారు. నాకు ఏమి జరిగినా నేను ఇంకా ఈ టార్చర్ తట్టుకోలేకున్నా, నేను ఈ హరాస్మెంట్ తట్టుకోలేకున్నా, ఈ రాజకీయ ఒత్తిళ్ళు నేను తట్టుకోలేకున్నాను. నాకు ఏం జరిగినా కూడా ఈ టీడీపీ నాయకులు, ఈ పోలీసు వారే బాధ్యులు. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను, నాకు ఓపిక కూడా రావట్లేదు చెప్పడానికి. ఇది నా పరిస్థితి.